హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ రైస్ చేసుకుంటున్నాము. మన దగ్గర 3 వెరైటీస్ ఆఫ్ ఎగ్ రైసెస్ ఉన్నాయండి. అయితే మొదటి విధానం చూసేస్తాం రండి. ఇందుకు కావాల్సిన ఐటమ్స్ ఎగ్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, శొంఠి వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఈరుల్లి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని అది వేడయ్యాక ఎగ్స్ కొట్టి వేసుకోవాలండి. ఇందులోకి ఎగ్స్ హాఫ్ బాయిల్ అయినాక అందులోకి పెప్పర్ పౌడర్ అండి. న్యాచురల్గా అయినా ఇంట్లో పెప్పర్ పౌడర్ చేసుకోవచ్చు, లేదంటే పాకెట్ అయినా యూస్ చేయొచ్చు. నేనైతే పాకెట్ యూస్ చేస్తున్నానండి. పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి, ఎందుకంటే ఎగ్కి సాల్ట్ అనేది పట్టాలి కాబట్టి. ఇది బాగా బాయిల్ చేసుకునాలండి. ఇందులో ఎగ్ అనేది ఎక్కువ కలపకూడదండి. ఎక్కువ మిక్స్ చేస్తే ఇందులో ఎగ్ అనేది చాలా నున్నగా అయిపోతుందండి. కొద్దిగా పెద్దగా లంప్స్ లాగా ఉంటేనే బాగుంటుందండి. ఎగ్ అనేది చాలా నున్నగా అయిపోతే నోటికి తెలియదండి. ఇది ఫ్లేవర్ తెలుస్తుంది, కానీ కొంచెం పెద్దగా ఉంటేనే ఎగ్ అనేది బాగుంటుంది. నేను మిక్స్ చేసినట్లు చూడండి. కొద్దిసేపు అలాగే హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలండి పెట్టుకుని. ఇది మిక్స్ చేసింది అయిన తక్షణం వేరే ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడయ్యాక పచ్చిమిర్చి, కచ్చాపచ్చాగా దంచుకున్న శొంఠి వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మిక్సీలో కూడా పట్టి వేసుకోవచ్చు. శొంఠి వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్దే తీసుకునండి. అయినంత వరకు శొంఠి వెల్లుల్లి పేస్ట్ అది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఫ్రెష్ది అయితే పాకెట్ శొంఠి వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా రోజులు స్టోర్ చేస్తారు కాబట్టి దాని ఫ్లేవర్ అనేది పోతుందండి. శొంఠి వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులోకి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈరుల్లి వేసి ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఈరుల్లి అనేది ఎక్కువ వేస్తే చాలా టేస్ట్ ఉంటుందని ఎగ్ రైస్కి. ఇందులో ఈరుల్లి అనేది ఓవర్ ఫ్రై చేయకూడదండి, చాలా బాగుంటుంది ఓవర్ ఫ్రై చేయకపోతే. తర్వాత కరివేపాకు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది శొంఠి వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అది చెప్పడం మర్చిపోయాను. తర్వాత ఈరుల్లి అనేది ఒక 60% ఫ్రై చేసుకుంటే చాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కారం, కొద్దిగా మసాలా పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం అనేది రుచికి సరిపడా వేసుకోండి, ఎందుకంటే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేది వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి కారం అనేది. ఇందులోకి పసుపు కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే కలర్ బాగా కనబడాలి కాబట్టి. తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసుకున్న ఎగ్ అనేది ఇందులోకి వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇందులోకి మనం ఉడకపెట్టుకున్న రైస్ని వేసి బాగా కలుపుకోవాలండి. గ్యాస్ అనేది ఆఫ్ చేయకుండా తక్కువ మంటలో పెట్టుకుని కలుపుకోవాలి. అందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఫ్రై చేసుకునాలి. ఇప్పుడు కలుపుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటే దాన్ని ఫ్లేవర్ టేస్ట్ ఒరిజినల్ ఫ్లేవర్ అనేది వస్తుందండి. హోటల్ స్టైల్లో వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.